అందరికీ జై హింద్. పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో జరుగుతున్న హింస గురించి మనందరికీ తెలుసు. కాకపోతే దీని మీద మన ప్రభుత్వము ఒక స్టేట్మెంట్ జారీ చేసింది. ఏమన్నది? పాకిస్తాన్ మస్ట్ బి హెల్డ్ అకౌంటబుల్ ఇండియా ఆన్ అటాక్ ఆన్ ప్రొటెస్టర్స్ ఇన్ పిఓకే. ఎందుకంటే పిఓకేలో నివసిస్తున్న వాళ్ళు దే ఆర్ ఇండియన్ సిటిజన్స్ అని చెప్పి ఇండియన్ సిటిజన్స్ మీద పాకిస్తాన్ అక్రమంగా ఆర్మీ యూజ్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో నేను ఇంతకుముందు కూడా పిఓకే అన్రెస్ట్ మీద వీడియో చేశాను. అందులో కొందరు సార్ అసలు ఈ పిఓకే వెనుక హిస్టరీ ఏంటి, పాకిస్తాన్ పిఓకేని ఎలా ఆక్యుపై చేసింది, దీని మీద ఒక డీటెయిల్డ్ వీడియో చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. సో ఈ వీడియోలో అసలు పాకిస్తాన్ ఎలా ఈ పిఓకేని ఆక్రమించుకుందో, అసలు హిస్టరీలో ఏం జరిగిందో, దీని వెనక ఇంకేమైనా కుట్రుందా, మరెన్నో విషయాలు దీనికి సంబంధించింది చాలా క్లియర్గా చెప్తాను, వినండి. బిఫోర్ దట్ న్యూస్ ఆర్టికల్ ఏంటి, పాకిస్తాన్లో జరుగుతున్న ఏదైతే ప్రొటెస్ట్ జరుగుతుందో, ప్రొటెస్ట్ ఏంటంటే పిఓకే ప్రాంతంలో విపరీతమైన ఆర్థిక నష్టాలు అక్కడ ఉన్న జనాలు ఫేస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో గోధుమ పిండి ఒక 30 రూపాయలు 40 రూపాయలు కేజీ ఉంది అనుకోండి. అదే గోధుమ పిండి పాకిస్తాన్లోని పిఓకేలో 150 నుంచి 200 రూపాయలు కేజీగా ఉంది. ఇండియాలో ఎలక్ట్రిసిటీ కాస్ట్ 5 నుంచి 9 రూపాయలు పర్ యూనిట్ కాస్ట్ ఉంది. అదే పాకిస్తాన్లో 70 నుంచి 90 రూపాయలు పర్ యూనిట్ కాస్ట్ ఉంది. సో పిఓకేలో ఉన్న ప్రజలు మేము ఎందుకు పిఓకే పాకిస్తాన్లో ఉండాలి, ఇది ఇండియాలో కదా ఉండాలి అని చెప్పేసి అక్కడ నిరసన మొదలుపెట్టారు. సో ఈ నిరసనని తొక్కేయడానికి పాకిస్తాన్ తన ఆర్మీని యూజ్ చేసింది. 1971లో కూడా ఇదే తప్పు పాకిస్తాన్ అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్లో చేసింది, అంటే బంగ్లాదేశ్లో చేసింది. దానికి ఫలస్వరూపము మనం బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ ఇప్పించాం. ఇప్పుడు ఈ పిఓకే అన్రెస్ట్లో కూడా ఇలాగే జనాల మీద ఆర్మీని యూజ్ చేస్తే ఖచ్చితంగా మనం ఒక మేజర్ మిలిటరీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. సో ఆ మిలిటరీ యాక్షన్ జరిగే ముందు అసలు పిఓకే హిస్టరీ ఏంటి మనందరికీ తెలియాలి. ఎందుకంటే ఇది మనకి పాకిస్తాన్కి సంబంధించి ఒక కీలకమైన అంశం కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి చూపించండి. ఎందుకంటే హిస్టరీలో అసలు కశ్మీర్ మనదా పాకిస్తాన్దా అన్న విషయం మీద వాళ్ళకి క్లారిటీ వస్తుంది. అండ్ ఈ యొక్క నాలెడ్జ్ వాళ్ళ ఇండియా పాకిస్తాన్ రిలేషన్కి ఎలా ఎఫెక్ట్ అవుతుందో దాని మీద కూడా పిల్లలకి అవగాహన వస్తుంది. సో మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ పిఓకే ఏంటిది అని అనుకుంటే ఈ గ్రీన్ కలర్లో నేను పూర్తిగా పిఓకేని చూపించడం జరిగింది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్, ఈ ప్రాంతాన్ని గిల్గిట్ ప్రాంతం అంటారు. ఈ ప్రాంతాన్ని గిల్గిట్ ప్రాంతం అంటారు. ఈ ప్రాంతాన్ని బాల్తిస్తాన్ అంటారు. ఈ ప్రాంతాన్ని బాల్తిస్తాన్ అంటారు. ఈ ప్రాంతాన్ని పూర్తిగా మన గ్రీన్లో కనిపిస్తుంది కదా, దీన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అని అంటారు, రైట్. అండ్ ఇక్కడ మనం చూస్తున్నది ఆజాద్ కశ్మీర్ అని చెప్తారు. గిల్గిట్, బాల్తిస్తాన్, ఆజాద్ కశ్మీర్, ఈ మూడు కలిసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్. మనం మ్యాప్ చూస్తే కనుక ఈ డార్క్ కలర్లో ఉన్న ఏరియాని మనం షాక్స్గమ్ వ్యాలీ అంటారు. ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ అక్రమంగా 1963లో చైనాకి ఇచ్చేసింది. అండ్ మనకు బ్లూ కలర్లో కనిపిస్తుంది, ఇది మన దగ్గర ఉన్న సియాచిన్ గ్లేషియర్. 1984 నుంచి ఈ సియాచిన్ గ్లేషియర్ అన్నది మన ఆధీనంలో ఉంది. రెడ్ కలర్లో చూస్తుంది మనం అక్సై చిన్. 1962 వార్ తర్వాత చైనా దీన్ని అక్రమంగా స్వాధీనం చేసుకుంది. సో మన జమ్మూ అండ్ కాశ్మీర్ పూర్తిగా మ్యాప్లో చూసుకుంటే ఒకవైపు చైనా స్వాధీనం చేసుకుంది, ఒకవైపు పాకిస్తాన్ చైనాకి అక్రమంగా ఇచ్చేసింది, మూడో వైపు ఒక పెద్ద భాగము పాకిస్తాన్ అక్రమంగా తన దగ్గర పిఓకే అనే పేరుతో ఉంచుకుంది. సో మనం కొంచెం హిస్టరీలోకి వెళ్ళిపోతే మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్, బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు 1946లో క్యాబినెట్ మిషన్ని ఇండియాకి పంపించడం జరిగింది. ఈ క్యాబినెట్ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే
బ్రిటిష్ వాళ్ళు పరిపాలన భారతదేశంలో ముగించినప్పటికీ భారతదేశంలో ఎలా ఇండియా అండ్ పాకిస్తాన్ రెండు దేశాలు ఏర్పడాలి అండ్ ఆ ఏర్పడుతున్న క్రమంలో ప్రిన్స్లీ స్టేట్స్ అంటే రాజులు పరిపాలించే క్షేత్రాలు ఇండియాకి జాయిన్ అవ్వచ్చా, పాకిస్తాన్కి జాయిన్ అవ్వచ్చా లేదా ఇండిపెండెంట్ అవ్వచ్చా, ఈ అంశం మీద కీలకమైన నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి. ఎవరు? ప్రిన్స్లీ స్టేట్స్ తీసుకోవాలి. ఒక అంచనా ప్రకారంగా మన దగ్గర అప్పట్లో 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండే. నేను ముఖ్యంగా ఈ 3 స్టేట్స్ని నేను హైలైట్ చేయడం జరిగింది. అందులో ఒకటి హైదరాబాద్, ఒకటి జూనాగఢ్, ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్. ఇప్పుడు మనం పిఓకే గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన ఈ లెక్చర్లో ఈ ప్రాంతం గురించి ముఖ్యంగా మనం మాట్లాడతాం. సో ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారంగా ఏంటంటే ఏ ప్రిన్స్లీ స్టేట్ అయినా సరే, ఇప్పుడు మనము ఇండియన్ టెరిటరీస్ని మనం దీన్ని బ్రిటిష్ ఇండియన్ టెరిటరీస్ అందాం. ఎందుకంటే ఇంకా మనకి 1947 వరకు స్వతంత్రం రాలేదు కాబట్టి దీన్ని బ్రిటిష్ ఇండియన్ టెరిటరీస్ అని పేరిద్దాం. ఈ బ్రిటిష్ ఇండియన్ టెరిటరీస్ని మనము మేజర్గా 2 పార్ట్స్లో డివైడ్ చేసుకుందాం. ఒకటి బ్రిటిష్ ప్రావిన్సెస్, రెండవది ప్రిన్స్లీ స్టేట్స్. ఇప్పుడు ఈ బ్రిటిష్ ప్రావిన్సెస్ ఏంటంటే ఇవి డైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళే పరిపాలించేవారు. లైక్ మనం ఈ మ్యాప్లో చూసుకుంటే కనుక ఇలా మీకు లైట్ బ్లూ కలర్లో కనిపిస్తున్నవి ఇవి బ్రిటిష్ ప్రావిన్సెస్ అన్నమాట. ఇవి బ్రిటిష్ ప్రావిన్సెస్. అస్సాం, బీహార్, సెంట్రల్ ప్రావిన్స్, ఇలా బ్రిటిష్ ప్రావిన్సెస్ ఈ లైట్ బ్లూ కలర్లో మనకు కనిపిస్తున్నాయి. ఈ బ్రిటిష్ ప్రావిన్సెస్ డైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసేవాళ్ళు కాబట్టి ఇక్కడ పాపులేషన్ ఆధారంగా వీళ్ళు ఇండియాకి రావాలా, పాకిస్తాన్కి రావాలా అన్న కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో పంజాబ్ ప్రావిన్స్ ఏదైతే ఉందో వెస్ట్లో అండ్ ఈస్ట్లో బెంగాల్ ప్రావిన్స్, వీళ్ళలో చాలామంది మేము పాకిస్తాన్కి జాయిన్ అవుతాము అని చెప్పేసి ఆ ఓటింగ్ ద్వారా పాకిస్తాన్ 2 ముక్కలుగా ఏర్పడడం జరిగింది. పంజాబ్ ఇన్ ది వెస్ట్ వచ్చింది అండ్ బెంగాల్ ఇన్ ది ఈస్ట్ వచ్చింది. అందుకే వెస్ట్ పాకిస్తాన్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్ అని 2 పాకిస్తాన్లు ఏర్పడడం జరిగింది. 2 పాకిస్తాన్ అంటే దేశం ఒకటే కానీ ఇలా 2 ముక్కలుగా ఏర్పడడం జరిగింది. ఈ పార్ట్ని మనం వెస్ట్ పాకిస్తాన్ అంటాము, ఈ బంగ్లాదేశ్ పార్ట్ని మనం ఈస్ట్ పాకిస్తాన్ అని చెప్పడం జరిగింది. నా మిగతా ప్రిన్స్లీ స్టేట్స్ వాళ్ళకి ఆప్షన్ ఉందన్నమాట. మీరు పాకిస్తాన్ జాయిన్ అవ్వచ్చు, మీరు ఇండియా జాయిన్ అవ్వచ్చు, లేదా మీరు ఇండిపెండెంట్గా కూడా ఉండవచ్చు అని చెప్పి ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. ఇండిపెండెంట్గా కూడా ఉండొచ్చు అనే ఒక ఆప్షన్ ఉంది కాబట్టే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఒక కుట్ర మనం అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి ఇండిపెండెంట్గా ఇస్తే ఒక పెద్ద ఇండియా రాదు, చిన్న చిన్న దేశాలు కూడా వస్తాయి, మనం ఫ్యూచర్లో మళ్ళీ తిరిగి వచ్చి వీళ్ళ మీద శాసనం చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే ఈ 3వ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 3వ ఆప్షన్ దీని ఎఫెక్ట్ ఉండకూడదు అని చెప్పేసే సర్దార్ పటేల్ గారు తన ఉద్యమం స్టార్ట్ చేశారు. ఆ ఉద్యమం ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ దిస్ ప్రిన్స్లీ స్టేట్స్ ఇంటూ ఇండియా. అంటే ఈ చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ ఇండియాలోకి కలుపుకోవాలి అని తను ఒక ఉద్యమం స్టార్ట్ చేసి ఇలా 565 ప్రిన్స్లీ స్టేట్స్ని ఇండియాలో కలుపుకోవడంలో చాలా పెద్ద పాత్ర వహించారు. కాకపోతే జమ్మూ అండ్ కాశ్మీర్ వాడు ఈ ఆప్షన్ని ఎంచుకున్నాడు. ఆ జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందిన లీడర్ పేరు మహారాజా హరి సింగ్ అన్నమాట. ఆయన పేరేంటి? మహారాజా హరి సింగ్. మనకి ఈ టైంలో 1947లో మనకి జేఎండ్కే డెమోగ్రఫీ చూస్తే గనక, డెమోగ్రఫీ అంటే పాపులేషన్ అన్నమాట. జేఎండ్కే డెమోగ్రఫీ చూస్తే గనక ఇది ముస్లిం మెజారిటీ ప్రాంతం. ఇది ముస్లిం మెజారిటీ ప్రాంతం అయినప్పటికీ ఒక హిందూ రూలర్ దీన్ని పరిపాలించేవాడు. అందుకే ఈ పార్టీషన్ ప్లాన్ ప్రకారంగా తను పాకిస్తాన్కి వెళ్ళాలా, ఇండియాలోనే ఉండాలా అనే అంశంపై ఆలోచించడానికి చాలా సమయం తీసుకున్నాడు మహారాజా హరి సింగ్. పాకిస్తాన్కి వెళ్ళడంలో భయం ఏంటంటే బికాజ్ పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ దేశంలాగా ఏర్పడింది కాబట్టి, నేను హిందూ రూలర్ని కాబట్టి పాకిస్తాన్ జాయిన్ అయితే గనక ఖచ్చితంగా నా రాజ్యం నా చేతుల్లోంచి పోతుంది అని చెప్పి
ఆయన పాకిస్తాన్కి వెళ్ళలేదు. రెండవది, ఇండియాలో ఎందుకు జాయిన్ అవ్వలేదంటే తనకేమనిపించిందంటే హీ వాజ్ ఇన్సెక్యూర్ విత్ నెహ్రూ. ఇండియా ఒక డెమోక్రాటిక్ కంట్రీ లాగా ఏర్పడింది, నేనేమో ఒక రాజుని, నేను నా రాజ్యం ఇండియాలో జాయిన్ అవుతాను అని అంటే నా రాజరికం వెళ్ళిపోతుంది, నేను డెమోక్రసీని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుందని చెప్పి ఒక ఇన్సెక్యూరిటీ ఏర్పడి తను ఇండియాలో కూడా జాయిన్ అవ్వద్దు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. కాకపోతే ఇండిపెండెంట్ ఉండాలి అన్న నిర్ణయానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ పాకిస్తాన్ ఏం చేసింది, ఒక బ్యాడ్ గేమ్ ప్లే చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు మనం క్యాబినెట్ మిషన్ ప్లాన్ అని చెప్పే కదా, చాలా ఇంపార్టెంట్, ఇది అర్థం చేసుకోండి. ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒకవైపు అండ్ ముస్లిం లీగ్, ఎవరైతే ఈ పొలిటికల్ పార్టీ మన పాకిస్తాన్ యాజ్ ఎ దేశం సృష్టించడంలో కీలకమైన పాత్ర వహించింది. మనకు ముస్లిం లీగ్ అనగానే మొహమ్మద్ అలీ జిన్నా గారు గుర్తొస్తారు. సో ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్స్, ముస్లిం లీగ్ లీడర్స్ ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఇచ్చిన ప్రపోజల్ని వేరేగా చూశారు. ఈ ప్రపోజల్ ఏంటి, మీరు ఇండియా అయినా జాయిన్ అవ్వచ్చు, లేదా మీరు పాకిస్తాన్ అయినా జాయిన్ అవ్వచ్చు, లేదా ఇండిపెండెంట్ అవ్వచ్చు. కాకపోతే ఈ ప్రపోజల్ అర్థం చేసుకునే దాంట్లో ఈ రెండు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ వేరుగా చూసాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏమన్నదంటే, మన లీడర్స్ నెహ్రూ గారు కానీ గాంధీ గారు కానీ వీళ్ళు ఏమన్నారంటే, ఈ డిసిజన్ వెదర్ టు జాయిన్ ఇండియా ఆర్ పాకిస్తాన్ ఇది రాజు యొక్క డిసిజన్ కాదు, ఇది ప్రజల యొక్క డిసిజన్ అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. ఎవరు, మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్స్. అదే ముస్లిం లీగ్ ఏమనుకున్నాడంటే, ఇది ప్రజల నిర్ణయం కాదు, ఇది రాజు నిర్ణయం మాత్రమే అని చెప్పేసి వీళ్ళ అండర్స్టాండింగ్ ఆఫ్ ది క్యాబినెట్ మిషన్ ప్రపోజల్. ఇక్కడే ప్రాబ్లం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మీకు మ్యాప్లో నేను ఒక స్టేట్ చూపిస్తాను, అప్పట్లో ఒక ప్రిన్స్లీ స్టేట్, ఇక్కడ మీరు చూస్తే కనుక చిన్నది, దాని పేరు జూనాగఢ్ అన్నమాట. క్లాసిక్ ఎగ్జాంపుల్. జూనాగఢ్ రాజు ఏంటి, నేను పాకిస్తాన్ జాయిన్ అవ్వాలి అని తన ఉద్దేశం, కానీ అక్కడ ప్రజల ఉద్దేశం ఏంటి, మాకు ఇండియాలో ఉండాలని ఉంది అని చెప్పేసి. సో ఫైనలీ ఇండియా ప్రెషర్ పెట్టడం వల్ల జూనాగఢ్లో ఎలక్షన్ జరిగింది. 97% పీపుల్ లేదు మేము భారతదేశంలోనే జాయిన్ అవుతామని చెప్పేసి వాళ్ళు ఓట్ వేయడం వల్ల ఈ జూనాగఢ్ అనేది మన ఇండియాలోకి రావడం జరిగింది. సో అదేవిధంగా ఈ క్యాబినెట్ మిషన్ ప్రపోజల్స్ని మనం చూసుకుంటే కనుక మనకు ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే, ముస్లిం లీగ్ వాళ్ళు రాజేమనుకుంటాడు అదే మాకు ముఖ్యము, ప్రజలతో సంబంధం లేదు అంటే ఒక డెమోక్రాటిక్ అప్రోచ్ లేకుండా. అదే రెండో వైపు అప్పట్లో మన లీడర్స్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్స్ లేదు ప్రజల అభిప్రాయం తీసుకోవడం కూడా అవసరం అని చెప్పడం జరిగింది. ఈ ఆలోచన ఇలా ఉండగా పాకిస్తాన్ ఒక దుస్సాహసం చేసింది. ఇక్కడ జేఎండ్కే లీడర్ మీద ఒక విధంగా ఒక ప్రెషర్ టాక్టిక్స్ ప్లే చేయడం స్టార్ట్ చేసింది. ఈ ప్రెషర్ టాక్టిక్స్ వల్ల ఏమైందంటే, జేఎన్కేకి చెందిన మహారాజా హరి సింగ్ ఒక తప్పు చేసేసాడు. ఈయన తప్పు ఏం చేసాడంటే, ఒక అగ్రిమెంట్, టెంపరీ అగ్రిమెంట్ పాకిస్తాన్తో సైన్ చేసేసుకున్నాడు. దీని పేరు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. అంటే ఇప్పుడు ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అప్పట్లో మన ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు, మౌంట్ బ్యాటన్ అనే మనిషి. ఈయన ఏం చెప్పాడంటే, ఏ ప్రిన్స్లీ స్టేట్ అయినా ఇండియాలో జాయిన్ అవ్వాలా లేదా పాకిస్తాన్లో జాయిన్ అవ్వాలా అంటే 2 డాక్యుమెంట్స్ సైన్ చేయాలి. మొదటిది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. అంటే ఏంటి, నేను ఇంకా ఆలోచిస్తున్నాను, నాకు ఆలోచించడానికి కొంచెం సమయం కావాలి. ఫస్ట్ అగ్రిమెంట్ ఏంటి, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. ఆ తర్వాత నెగోసియేషన్ చేసుకోండి, అంటే టర్మ్స్ ఆఫ్ యాక్సెషన్ ఏంటి, ఏ కండిషన్స్ మీద మీరు ఇండియా కానీ పాకిస్తాన్ కానీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో. ఆ తర్వాత నెగోసియేషన్ అయిపోయిన తర్వాత ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్, ఇది చాలా ఇంపార్టెంట్. యాక్సెస్ అంటే ఏంటి, జాయిన్ అవ్వడం అన్నమాట. సో ఇలా 2 స్టెప్స్లో ఏ ప్రిన్స్లీ స్టేట్ అయినా ఇండియా కానీ పాకిస్తాన్ కానీ జాయిన్ అవ్వచ్చు, అంటే అందులో జాయిన్ అయిపోవచ్చు. మొదటిది ఏంటి, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. రెండవది ఏంటి, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్. పాకిస్తాన్ పై నుంచి వస్తున్న ప్రెషర్ వల్ల తొందరగా నిర్ణయం తీసుకో అని చెప్పడం వల్ల మహారాజా హరి సింగ్ ఒక తప్పు చేసేసాడు. ఏంటంటే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ సైన్ చేసేసాడు. ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ద్వారా
పాకిస్తాన్కి జమ్మూ అండ్ కాశ్మీర్ మీద 2 అధికారాలు వచ్చాయి. ఒకటి, వాళ్ళు పోస్టల్ సర్వీస్ స్టార్ట్ చేసేసారు. రెండోది, టెలిగ్రాఫ్ సర్వీస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అప్పట్లో పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే మనకి వాట్సాప్లు, మొబైల్, ఇన్స్టాగ్రామ్లు అన్నీ ఉన్నాయి, కానీ అప్పట్లో కమ్యూనికేషన్ చేయడానికి ఇది ఒక్కటే మార్గం. సో ఇలా పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది, పాకిస్తాన్ చేతుల్లోకి. కాకపోతే మహారాజా హరి సింగ్కి నెమ్మదిగా విషయం ఏమర్థమైందంటే, నేను ఎక్కడో తప్పు చేసేసాను అన్న క్లారిటీ మహారాజా హరి సింగ్కి అర్థమైపోయింది. అండ్ ఈ సెప్టెంబర్ 1947 వచ్చేసరికి పాకిస్తాన్ వాడు మహారాజా హరి సింగ్ మీద ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే ఏం జరిగిందంటే, వరల్డ్ వార్ 2లో బ్రిటిష్ ఆర్మీ కింద మనము వరల్డ్ వార్ 2 ఫైట్ చేసాం. పాకిస్తాన్ ఏం చేసిందంటే చాలా తెలివిగా ఈ వరల్డ్ వార్ 2 నుంచి తిరిగి వచ్చిన సైనికులందరినీ, ఆర్మీ సోల్జర్స్ అందరినీ, అరే వీళ్ళు ఇప్పుడే ఫైటింగ్ చేసి వచ్చారు, దే ఆర్ బ్యాటిల్ హార్డెండ్, ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ వరల్డ్ వార్ 2 ఫైట్ చేసి వచ్చిన సోల్జర్స్ అందరినీ జేఎన్కే వైపు తరలించాలా అని చెప్పి ఒక ఆలోచన మొదలుపెట్టారు. దేనికి తరలించాలి జేఎన్కే వైపు? దీన్ని ఒక మిలిటరీ క్యాంపెయిన్ ద్వారా మనం స్వాధీనం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ వైపు తరలిద్దామా అని ఆలోచన మొదలుపెట్టారు. ఎవరు? పాకిస్తాన్ వాళ్ళు. ఈ ఆలోచన క్రమంలో పాకిస్తాన్ ఏం చేసిందంటే బ్రిటిష్ వాళ్ళని సంప్రదించడం చేసింది. అండ్ బ్రిటిష్ వాళ్ళని ఎందుకు సంప్రదించింది? నేను ఏం చేయాలి ఇప్పుడు అన్న ఒక ఉద్దేశం ఇది. ఎందుకంటే వీడు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ సైన్ చేశాడు, కానీ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ సైన్ చేయట్లేదు అని చెప్పేసి మేము ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి వీళ్ళని అభిప్రాయం తీసుకోవడం జరిగింది. వీళ్ళు మహా దుర్మార్గులు. వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా పాకిస్తాన్కి ఏం సజెస్ట్ చేశారంటే, నువ్వు డైరెక్ట్గా సోల్జర్స్ని పంపిస్తే మాత్రం ఇది తప్పైపోతుంది. ఎందుకంటే వాడు ఇండిపెండెంట్ టెరిటరీ, వాడు ఇంకా ఇండియా జాయిన్ అవ్వలేదు, నిన్ను జాయిన్ అవ్వలేదు. సో ఇది ఒక వార్ లాగా భావించబడుతుంది. నువ్వు డైరెక్ట్గా సోల్జర్స్ని పంపించకు. నువ్వేం చేస్తావంటే అక్కడ ఎవరైతే ట్రైబల్స్ ఉంటారో ఆ ట్రైబల్స్ని ఈ సోల్జర్స్ ద్వారా ట్రైనింగ్ చేయించు, అండ్ ఈ ట్రైన్ అయిన సోల్జర్స్ని జేఎండ్కే మీద దాడి చేయించు అని చెప్పాడు. సో ఇలా సోల్జర్స్ ద్వారా ట్రైన్ చేయబడిన ట్రైబల్స్ జేఎండ్కే మీద దాడి చేయడం జరిగింది. వీళ్ళనే లష్కర్స్ అంటారు. పాకిస్తాన్కి చెందిన సోల్జర్స్ ఎవరైతే వరల్డ్ వార్ 2 నుంచి రిటర్న్ వచ్చారో వాళ్ళు అక్కడ లోకల్ ట్రైబల్స్ని ట్రైన్ చేసి వాళ్ళని జేఎండ్కే మీద దాడికి పంపించారు. ఇది జేఎండ్కే మీద సెప్టెంబర్, అక్టోబర్లో దాడి చేయంగానే మహారాజా హరి సింగ్ పరిగెట్టుకుంటూ ఇండియా వైపు వచ్చాడు. ఈయన ఇండియా వైపు రాగానే మన అప్పట్లో మినిస్టర్ సర్దార్ పటేల్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బాబు, నువ్వు మమ్మల్ని జాయిన్ అవ్వలేదు, నువ్వు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ పాకిస్తాన్తో సైన్ చేసుకున్నావు, మాకు ఈ ప్రాబ్లంతో ఎటువంటి సంబంధం లేదు, నువ్వు నీ ప్రాబ్లం పాకిస్తాన్తో సాల్వ్ చేసుకో, మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పారు. ఈ సర్దార్ పటేల్ గారు ఇలా చెప్పంగానే ఏం చెప్పారంటే మౌంట్ బాటన్ దగ్గర వెళ్ళడం జరిగింది. మౌంట్ బాటన్ ఏమన్నాడంటే, భారతదేశం నిన్ను కాపాడాలి అంటే నీ దగ్గర ఒక్కటే మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే మహారాజా హరి సింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ నువ్వు భారతదేశంతో సైన్ చేస్తేనే సర్దార్ పటేల్ గారు ఇండియన్ ఆర్మీ పంపిస్తారు నీ రాష్ట్రాన్ని కాపాడడానికి అని మహారాజా హరి సింగ్కి చెప్పడం జరిగింది. సో ఒకవైపు పాకిస్తాన్ ట్రైన్డ్ ట్రైబల్ లష్కర్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ మీద దాడి చేయడం వల్ల ఇంకా ఏ ఆప్షన్ లేని మహారాజా హరి సింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ ఇండియాతో సైన్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం ప్రాబ్లం జరిగింది. పాకిస్తాన్ వాడు ఏమంటాడంటే, ఇంటర్ప్రిటేషన్ ఎర్రర్ చూడండి ఎలా ఉందో. పాకిస్తాన్ వాడు ఏమంటాడంటే, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ నాతోని సైన్ చేశాడు, ఇది ఓన్లీ టెంపరీయే, ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ టైం నాతోటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ సైన్ చేసేవాడు, కానీ అక్రమంగా ఇండియా వాడు కావాలని చెప్పి మధ్యలో దూరి వీడిని ఏదో ఒక రూపంలో కన్విన్స్ చేసి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ మాత్రము ఇండియా వాళ్ళు అక్రమంగా సైన్ చేయించుకున్నాడు అని చెప్పేసి ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ని పాకిస్తాన్ ఒప్పుకోలేదు అండ్ ఫుల్ ఫ్లెజ్డ్ వార్ జేఎండ్కే మీద చేయడం జరిగింది. ఇలా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ సైన్ చేయగానే మన సర్దార్ పటేల్ గారు ఇండియన్ ఆర్మీని జమ్మూ అండ్ కాశ్మీర్ని ప్రొటెక్ట్ చేయడానికి పంపించడం జరిగింది.
ఇక్కడ ఏం తప్పు మనతో జరిగిందంటే, మన ఇండియన్ ఆర్మీ ట్రూప్స్ తిరిగి మనం అటాక్ చేసి తీసుకునే ముందే మనం అనొచ్చు, నెహ్రూ గారు అనొచ్చు, మనకి దీని మీద ఇంటర్ప్రిటేషన్ నేను మీ మీద వదిలేస్తాను. మనము ఒక చాలా పెద్ద తప్పు చేయడం జరిగింది. పూర్తిగా పాకిస్తాన్ని వెనక్కి తరిమేయకుండా దానికి ముందే మౌంట్ బ్యాటన్ గారు ఇచ్చిన సలహా మీదుగా మనము ఈయన ఇచ్చిన సజెషన్, యాక్చువల్లీ నెహ్రూ గారికి ఇష్టం లేదు, కానీ ఈయన ఇచ్చిన సజెషన్ వల్ల ఇండియా ఈ జేఎండ్కే మ్యాటర్ని ఐక్యరాజ్య సమితి దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. ఇది మనం చేసిన అతి పెద్ద తప్పు జేఎండ్కే విషయం. మనం వెళ్ళడంలో తప్పేం లేదు, కానీ వాడు ఆక్రమించిన పిఓకే మొత్తం మన ఆర్మీ సోల్జర్స్ రీఆక్యుపై చేసిన తర్వాత మనం యునైటెడ్ నేషన్స్కి వెళ్ళాల్సింది. మనం ఇంకా సగం కూడా రీఆక్యుపై చేయలేదు. ఆ ముందే యునైటెడ్ నేషన్స్ దగ్గర తీసుకువెళ్ళడం వల్ల మనం ఎక్కడికైతే ఆ రోజుకి వెళ్ళామో మన ట్రూప్స్ అక్కడికే ఆగిపోవాల్సి వచ్చింది. సో ఏం జరిగిందంటే, ఈ యునైటెడ్ నేషన్స్ వాడు నేను ఈ జేఎండ్కే ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను అని చెప్పడం జరిగింది. ఏం జరిగింది? నేను ఈ జేఎండ్కే ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను, మీరు భయపడకండి అని చెప్పి ఇండియాకి పాకిస్తాన్కి చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చాలా పెద్ద ఒక సమస్యలో ఇరుక్కుపోయాం. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక బ్యాటిల్ ఫీల్డ్లో మొమెంటం చాలా ఇంపార్టెంట్. అంటే మనం గెలుస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే యుద్ధాన్ని మనం ఆపకూడదు. కానీ శత్రువు ఏం చేస్తాడంటే మన మొమెంటంని బ్రేక్ చేయడానికి, మనం గెలుస్తున్నప్పుడే యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. సో మనము గెలుస్తున్న మొమెంట్లో యుద్ధం ఆగిపోయేలా యునైటెడ్ నేషన్స్ తలుపులు కొట్టడం జరిగింది. సో ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎందుకంటే రెండు దేశాలు ఏదో గొడవ వార్ ఏదో ఒకటి చేసి సాల్వ్ చేసే ప్రాబ్లంని మనం ఐక్యరాజ్య సమితి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. ఒక్కసారి ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఎటువంటి బల ప్రయోగం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే అది ఐక్యరాజ్య సమితిలో ఉన్న రూల్స్కి విరుద్ధంగా అయిపోతుంది. కాబట్టి ఎక్కడికక్కడే ట్రూప్స్ ఆగిపోవడం జరిగింది. మనం ఈరోజు లైన్ ఆఫ్ కంట్రోల్ గురించి మాట్లాడతాం. ఈ బ్లాక్ లైన్ మీరు చూస్తున్నారు కదా, ఈ బ్లాక్ లైన్ని నేను మళ్ళీ ఒకసారి రెడ్ లైన్లా గీస్తాను. ఈ బ్లాక్ లైన్ ఈ రెడ్ లైన్ మనం చూస్తున్నాం కదా, ఇదే ఇప్పుడు మనం దీన్ని ఎల్ఓసి అని పిలుస్తున్నాము. దీన్ని సీజ్ ఫైర్ లైన్ అని పేరు ఇవ్వడం జరిగింది. ఈ యునైటెడ్ నేషన్స్ ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. ఆ రెజల్యూషన్ నంబర్ 39 అన్నమాట. ఈ రెజల్యూషన్ నంబర్ ఎంత? రెజల్యూషన్ నంబర్ 39. మీరు ఎక్కడికక్కడే ఆగిపోండి అని చెప్పి ఒక సంస్థను ఏర్పాటు చేసింది. దాని పేరు యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఫర్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇప్పుడు మనం ఇక్కడ ఒక చాలా కీలకమైన విషయం నేను చెప్తాను, అది మీరు అర్థం చేసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు పాయింట్ ఇక్కడ ఏంటంటే, మనం యునైటెడ్ నేషన్స్కి వెళ్ళింది కశ్మీర్ భారతదేశాందా పాకిస్తాన్దా ఇది ప్రశ్న కాదు. ఎందుకంటే ప్రజలు ఇంపార్టెంట్. ఇప్పుడు మహారాజా హరి సింగ్ ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ సైన్ చేసేసాడు. హీ సైన్డ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్. కానీ నా అభిప్రాయం ఏంటి, నాకు ప్రజలేం కోరుకుంటున్నారు ఇది కూడా ముఖ్యం. కాబట్టి నేను ఎలక్షన్స్ కోసం వెళ్ళాలి. ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఇప్పుడున్న జమ్మూ అండ్ కాశ్మీర్లో అది వీలవుతుందా లేదా, అంటే ఈజ్ ది అట్మాస్ఫియర్ కండ్యూజివ్ టు కండక్ట్ అన్ ఎలక్షన్ ఆర్ కాదా అన్నది, ఈ అంశం పైన మనం యునైటెడ్ నేషన్స్కి వెళ్ళాము. యునైటెడ్ నేషన్స్కి ఈ మహారాజా హరి సింగ్ సైన్ చేసిన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ రైట్ ఆర్ రాంగో ఇది కాదు మనం వెళ్ళింది. నో, మనం వెళ్ళిన పర్పస్ ఏంటి, ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి వాతావరణం అక్కడ అనుకూలంగా ఉందా లేదా అన్న అంశం పైన వెళ్ళాం. యునైటెడ్ నేషన్స్ ఏంటి తీర్పిచ్చింది, 2-3 స్టెప్స్ యునైటెడ్ నేషన్స్ చెప్పింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నదంటే, ఫస్ట్ కండిషన్ పాకిస్తాన్ అక్కడ పెట్టిన ఆర్మీ పర్సనల్ అందరినీ వెనక్కి తీసుకోవాలి. ఇది జరిగిన సందర్భంలో
ఇండియా షుడ్ రెడ్యూస్ ఇట్స్ ట్రూప్స్. నాకు రిడక్షన్ గురించి మాట్లాడింది, పాకిస్తాన్ విషయంలో కంప్లీట్ విత్డ్రాల్ గురించి మాట్లాడింది. అండ్ ఈ రెండవ కండిషన్ అయినప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ చేసుకోండి, అప్పుడు ప్రజలను అడగండి అన్నట్టుగా ఒక సందేశం ఇవ్వడం జరిగింది. ఇది యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన తీర్పు. కానీ ఈ తీర్పుని పాకిస్తాన్ ఏనాడు అంగీకరించలేదు. అండ్ 1947లో ఆక్యుపై చేసిన పిఓకేని అక్రమంగా ఇప్పటిదాకా తన దగ్గరే పెట్టుకుంది. అండ్ మనము అప్పటి నుంచి ఎన్నో యుద్ధాలు కూడా పాకిస్తాన్తో ఫైట్ చేసాం. ఇన్ఫ్యాక్ట్ ఇది 1947-48లో జరిగింది. ఆ తర్వాత మనం 1965లో కూడా పాకిస్తాన్తో యుద్ధం చేశాము. మనందరికీ తెలుసు, లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఇన్ఫ్యాక్ట్ ఒక అంచనా ప్రకారంగా ఈ 1965 వార్ తర్వాత మనం చాలా ఏరియాస్ పిఓకేలో చాలా లోపలికి వెళ్ళిపోయాం, ఇంటీరియర్కి వెళ్ళిపోయాం. కాకపోతే మనకి సైన్ చేయించిన అగ్రిమెంట్ ప్రకారంగా మళ్ళీ మనము ఆ సీజ్ ఫైర్ లైన్కి రిటర్న్ అవ్వండి అని చెప్పి ఆ అగ్రిమెంట్లో సైన్ చేసింది. కాబట్టి మనం రీఆక్యుపై చేసుకున్న పిఓకే మళ్ళీ తిరిగి వాళ్ళ చేతుల్లోనే పెట్టాల్సి వచ్చింది. 65లో కూడా మనం ఒక చాలా పెద్ద తప్పు చేసాము, రిటర్న్ మళ్ళీ తిరిగి వచ్చి. ఆ తర్వాత మనం 1971లో కూడా ఒక వార్ మనం ఫైట్ చేసాము. చాలామంది ఈ అభిప్రాయాన్ని హోల్డ్ చేస్తారు, నేను కూడా వాళ్ళతో అగ్రి అవుతాను. 1971లో మనం 90,000కి పైగా పాకిస్తానీ ప్రిజనర్స్ ఆఫ్ వార్ పాకిస్తాన్కి తిరిగిచ్చాం. ఎక్కడో వాళ్ళని తిరిగిచ్చే ముందు పిఓకే మనల్కి తిరిగిస్తేనే ఇస్తాము అని ఒక షరతు పెట్టాల్సింది, లేదా అదే సమయంలో పిఓకే మీద కూడా దాడి చేసి పిఓకే కూడా రిటర్న్ తీసుకోవాల్సింది. కానీ మనము జియోపొలిటికల్ కారణాల వల్ల అది చెయ్యలేకపోయాం. నన్ను అడిగితే మాత్రం ఈ పిఓకే తీసుకునే అవకాశం మనం 1971 నుంచి 1974 మధ్యలోనే చేయాల్సింది. ఆ తర్వాత మనకి ఏ అవకాశం రాలేదు. ఎందుకు ఈ 74 అంటే 1974లో మనము న్యూక్లియర్ పవర్స్ అయిపోయాం. ఒక్కసారి న్యూక్లియర్ పవర్స్ అయిన తర్వాత మనం యుద్ధానికి వెళ్తే పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ స్టేట్ కాబట్టి ఒక న్యూక్లియర్ ఆయుధం మన దేశం మీద యూజ్ చేయొచ్చు కాబట్టి ఆ భయం ఎప్పటికీ ఉండిపోతుంది. అందుకే 1974 నుంచి 2025 వరకు పిఓకే తిరిగి తీసుకోవడంలో మనం చాలా ఆలస్యం చేసాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రము పిఓకేలో జరుగుతున్న నిరసనలు, పిఓకేలో జరుగుతున్న ప్రొటెస్ట్లు, ఇవన్నీ మనం చూస్తే గనక ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మనకి అని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు ఒక ఆలోచన ఉండేది, మనము బై ఫోర్స్ పిఓకే తీసుకున్న అక్కడ ఉన్న ప్రజల మనసుల్లో ఇండియా మీద ఒక దురుద్దేశం ఉంటే వాళ్ళు ఎప్పటికీ మనకి హాని కలిగిస్తారు అనుకున్నాము. కానీ ఇప్పుడు అక్కడ జరుగుతున్న ప్రొటెస్ట్లో ఒక విషయం ఏం చాలా క్లియర్గా అర్థమవుతుందంటే, అక్కడ ఉన్న స్థానికులు మన ఇండియన్స్, ఎందుకంటే పిఓకే మంది కాబట్టి వాళ్ళకి ఇండియాలోకే రావాలని ఉంది కాబట్టి ఈ ప్రొటెస్ట్లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కనీసం ఇప్పుడైనా సరే మనం ఇంటర్నేషనల్ ప్రెషర్ని వాడుకుంటూ ఖచ్చితంగా పిఓకేని తిరిగి ఇండియాలో తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇది ఇప్పుడు జరగకపోతే మాత్రం ఖచ్చితంగా ఇంకా ఎప్పటికీ జరగదు. ఇది జరగాలంటే ఇదే సమయము, మంచి స్ట్రాటజీతో, మంచి అప్రోచ్తో ఇంటర్నేషనల్ కమ్యూనిటీ సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. రాకపోయినా సరే ధైర్యం చేసి పిఓకేని తిరిగి తీసుకునే సమయం వచ్చేసింది. ఇప్పుడు చేయకపోతే ఖచ్చితంగా మరి ఎప్పుడు చెయ్యలేము. ఇది పిఓకేకి సంబంధించిన హిస్టరీ. ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్, ఫ్యూచర్లో మనం చేయాల్సిన యాక్షన్, ఇదంతా హిస్టరీ లాగా మీ అందరికీ చెప్పడానికి ప్రయత్నించాను. ఈ వీడియో ఎలా అనిపించింది, లేకపోతే ఈ పిఓకే విషయంలో మనం ఏం చెయ్యొచ్చు, ఇంకేమైనా మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీ అభిప్రాయాల్ని కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. జై హింద్ అండ్ జై భారత్.